నా పేరు సుబ్బన్ అండి. నేను రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని. అయితే మా సోదరులు, మా కొలీగ్స్ ఊరు డెవలప్మెంట్ కోసం మామూలుగా చెప్పడం జరిగింది. అది ఏ విధంగా చేశాడు, ఇంకా ఏ విధంగా చేస్తారన్న విషయాలు తెలిసింది. నేను యాజ్ అ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా స్పోర్ట్స్ గురించి 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఆయన యొక్క ముందు చూపు ఎటువంటిదే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన యాక్చువల్గా ఒరిజినల్గా వాలీబాల్ ప్లేయర్. మేమంతా వాలీబాల్ ఆడేవాళ్ళం. ఆ టైంలో ఎక్కడికైనా టోర్నమెంట్కి వెళ్తే ఆ కోర్టులు అవి చూసి మన యానంలో ఎందుకు ఇటువంటి చేయలేకపోయామని అనుకునే ఉద్దేశంతో వెంటనే వచ్చి అది చూసిన తర్వాత యానంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఒకే ఒక కోర్టు, ఫ్లడ్ లైట్ల కోర్టు మండపేటలో ఉండేది. మా ఇంటర్మీడియట్ ఆడే టైంలో మండపేట టోర్నమెంట్కి వెళ్ళాం. ఆ టైంలో ఫ్లడ్ లైట్లు చూసి ఆ నైట్ అంతా ఆడుతున్న లైటింగ్ లేకపోయినా పిల్లలు లైట్ వేంజర్ అయిపోతే పిల్లలు ఆడుకోనకూడదు, ఫ్లడ్ లైట్లు అయితే నైట్ కూడా ఆడుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా యానం వచ్చి వెంటనే ఇంప్లిమెంట్ జరిగింది. దాన్ని ఆయన ఏంటంటే ఎగ్జాంపుల్ ముందు చూపు ఎటువంటిదో ముందు చూపు అలా చెప్తున్నా. అలాగే కోర్టు స్టేడియంలో ఆల్ ఇండియా యూత్ టీం జరిగింది వాలీబాల్. అలాగే వరల్డ్ జూనియర్ నేషనల్ మీట్ జరిగింది. దాంట్లో మన యానం కుర్రోడు పిఎస్ శ్రీకాంత్ కెప్టెన్ గా ఆడటం జరిగింది. ఆమె అందరూ చూడడానికి వెళ్ళాం. అప్పుడు ఆయనకి వెంటనే స్టేడియం చూసి ఇటువంటి స్టేడియం మన యానంలో ఎందుకు మనం కట్టుకోలేమని ముందు చూపుతోటి వెంటనే వచ్చి దాన్ని ప్రయత్నం చేసి, మీరు హిస్టరీలో చెప్తాను మహమ్మద్ నబీ ఎన్నిసార్లు దండయాత్ర చేసి సాధించాడు అనే విషయం అందరికి తెలిసిన హిస్టరీ పరంగా. ఆ విధంగా దాన్ని అష్ట కష్టాలు పడి ఎన్నో రాత్రులు శ్రమ చేసి పాదయాత్రలు చేసి ఆ స్టేడియం ని సాధించగలిగారు. అలాగే ఆయన అయిన తర్వాత మళ్ళీ ఇంకా స్పోర్ట్స్ లో ముందుకు ఇంకా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ యానంలో తీసుకురావడం జరిగింది. అలాగే పిల్లలకి ప్రతి సంవత్సరం కోచింగ్ ఏర్పాటు చేసి పిల్లల్ని తక్కువ చేసి వాళ్ళని ఫస్ట్ యానం ముందుగా ఉండాలి ప్రతి విషయంలో అని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పిన వ్యక్తి. అయితే ఇంకా ముఖ్యమైన విషయం అంటే బయట విషయం చెప్తున్నాను, కోర్స్ కాకుండా మనకి యానానికి ఎంత బాధపడేవాళ్ళం అంటే మంచినీళ్ళ విషయంలో చాలా కష్ట నష్టాలు అనిపించి మేము మీ పూర్వం నుంచి ఇక్కడ స్థానికుని కాబట్టి నేను చెప్తున్నా ఎంత బాధపడేవాళ్ళ విషయం చెప్తున్నాను. దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆంధ్ర భూమిని మన భూమి లేదు అని ఊరుకోలేదు. దాని ఆంధ్ర భూమిని మనకి కన్వర్ట్ చేయించుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని అమౌంట్ ఇచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతకన్నా ముందు చూపు ఇంకెవరున్నారండి మనం చెప్పాలంటే? ఈ 4 సంవత్సరాల నుంచి ఏం చేసి 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఇప్పుడు ఇంకా తెలియని ఎవడో అడిగితే ఎమ్మెల్యే కృష్ణారావు గారు అని చెప్తారు తప్ప కొత్తగా వచ్చిన అశోక్ ఎమ్మెల్యే అని ఎవరు చెప్పుకోడు కాదు. అంటే కృష్ణారావు బాగా మమకారం అయిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ మనకి చూసినట్లయితే ఇంకా ముందు చూపు ఇంకా ఎన్నో చేస్తాడని నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా కృష్ణారావుని సపోర్ట్ చేసి గెలిపించాలి. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ కూటమి కృష్ణారావు గారిని గెలిపించాలని మనందరూ కూడా పట్టుదలగా ప్రతి ఒక్కరూ యానం తరపున అందరూ చేస్తున్నారు. జై కృష్ణారావు, జై జై మల్లాడి, జై మన గుర్తు గగ్గు గుర్తుకి అందరూ కూడా గగ్గు గుర్తు ఓటేసి మన కృష్ణారావు గారిని అజంత మెజార్టీతో గెలిపించాలని, మన ఇక్కడ మంచి ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక మంత్రిగా చూడాలని ఆక్షేపిస్తూ ఇంతటితో అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుని నమస్కారం తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్.